మాధవ చేసుకోవాలి అనుకుంటున్న రెండో పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించిన చక్రి కేశవ. మాధవకి క్షమాపణ చెప్పిన శైలు. మరిదంతా ఎలా జరగబోతుంది అసలు? మాధవ రెండో పెళ్లి విషయం గురించి చక్రి కేశవ ఎలా తెలుసుకున్నారు? శైలు మాధవకి ఎందుకు క్షమాపణ చెప్పింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ముగ్గు వేస్తూ మీకు వీడియోని చివరి వరకు వివరించిపోతున్నాను. రాబోయే కథలో ఏం జరిగిపోతుందో ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మాధవ తన తమ్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అన్నయ్యకు పెళ్లి చెయ్యాలి, ఆ ఉద్దేశమే నీకు లేకుండా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావని తండ్రిని నిలదీస్తారు చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా. నేను మాత్రం ఏం చేయను, ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అమ్మవారు కూడా చెప్పింది కదా, ఖచ్చితంగా జరుగుతుంది మాధవకి పెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి పెళ్ళిళ్ళ పేరయ్యతో పెళ్లి విషయం మాట్లాడతాడు మాధవ. రెండో పెళ్ళి అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉండగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాధవ సిద్ధపడతాడు. ఇది కరెక్ట్ కాదేమో అని పెళ్ళిళ్ళ పేరయ్య అనేసరికి లేదు, ఈ విషయం ప్రస్తుతానికి ఇంట్లో ఎవరికీ తెలియనివ్వద్దు, ఆ తర్వాత నెమ్మదిగా నేనే నచ్చి చెప్తాను, పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మాధవ చెప్తాడు. ఇక ఇంటికైతే వస్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అయితే ఇంటికొచ్చి మాధవతో మాట్లాడుతూ ఉంటాడు. వీడేదో చేయబోతున్నాడు, నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నారాయణ అయితే ఈలోగా మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి వస్తూ ఉండగానే విషయం ఎవరికీ తెలియకూడదు, ప్రస్తుతం సంబంధం ఫిక్స్ అయ్యేంత వరకు మా వాళ్ళ దగ్గర మీరు ఈ విషయం గురించి చెప్పొద్దు అని చెప్పేసి ఇక మాట తీసుకోబోతూ ఉంటాడు మాధవ. ఏంటి, ఏం విషయం తెలియకూడదు అనుకుంటున్నారు పెద్ది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదేమి లేదమ్మా, నేను మామూలుగానే పెళ్లి సంబంధాలు వెతకమంటున్నాను. నా పెళ్లి విషయంలో మీరందరూ ఇక ఎదురు చూస్తున్నారు కదా, టెన్షన్ పడుతున్నారు కదా, సర్ప్రైజ్గా ఇక ఒక సంబంధం వచ్చింది అంటే ఆ సంబంధాన్ని ఓకే చేయమని చెప్పి చెప్తున్నాను అంతే. నిజంగానా? నిజంగా మా పెద్దకి సంబంధం వచ్చిందా? అవునమ్మా, ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం విషయంలో ఇక మాధవ్ గారితో మాట్లాడడానికి వచ్చాను, ఆయనకి అన్నీ ఓకే అని చెప్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను వెళ్ళి. అయితే సరే, మాకు చాలా సంతోషంగా ఉంది, ఆ సంబంధం త్వరగా ఓకే అయ్యేలా చేయండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అలా ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయం అసలు తమ్ముళ్లకు చెప్పకుండా ఉండడమే కరెక్ట్ ఏమో. లేదు, వాళ్ళు మీ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు, వాళ్ళకి ఎందుకు చెప్పొద్దంటున్నారు, వాళ్ళు మీ పెళ్లి గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోగానే సరే అమ్మా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళిపోతాడు. ఇక కేశవ చక్రి కర్ణ వీళ్ళందరూ వచ్చిన తర్వాత మహాలక్ష్మి అయితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఒక అమ్మాయిని కూడా చూశారంట. ఇక ఆ అమ్మాయితో పెళ్ళికి ఓకే పెద్ద అయితే చెప్పేశారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి నేను ఫిక్స్ చేస్తాను అని చెప్పేసి అక్కడ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. ఈ విషయం ఇందాకే జరిగింది. ఏంటన్నయ్య, నిజంగానేనా? ఆ అమ్మాయి ఎవరు, ఏంటి? ఏమోరా, నాకేం తెలియదు. ఆ అమ్మాయి బాగుంటుందని ఆయన చెప్పారు, ఇంక నేను కూడా పెళ్ళికి ఓకే చెప్పేశాను. ఎన్నిసార్లని మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం, మన ఇంటికి వచ్చి వాళ్ళు చూడడం, ఇదంతా ఎందుకు? అమ్మాయి బాగోకపోతే ఆయన ఎందుకు సంబంధం తీసుకొస్తారు? అందుకే ఇప్పుడు చూడ్డాలు వెళ్ళడాలు ఇదేం పెట్టుకోవడం లేదు, ఇంకా మామూలుగా మాట్లాడేసుకుని పెళ్ళి ఓకే చేసేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు, త్వరలోనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇక మాధవ్ అయితే చెప్పేస్తాడు. ఇదేదో తేడాగా కనిపిస్తుంది, అన్నయ్య అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఇవన్నీ తెలుసుకోకుండా అన్నయ్య పెళ్లి చేసుకుంటే రేపొద్దున అన్నయ్య జీవితం ఏమైపోతుంది? అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అనుకున్నామే కానీ ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్నయ్య పెళ్ళి అయిపోతే చాలు అని మనం ఆలోచించుకోలేదు కదా అని చక్రి కేశవ ఆలోచిస్తూ ఉంటారు. సరే, రేపు ఉదయమే మనం పెళ్ళిళ్ళ పేరేని కలుద్దాం, అసలు ఆ సంబంధం ఏంటి, వాళ్ళెవరు, ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా మనం తెలుసుకుందామని చెప్పేసి కేశవ చక్రి ఇద్దరు అనుకుంటారు. ఇక అలా
ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టకుండా అటు ఇటు కదులుతూనే ఉంటాడు మాధవ. రెండో పిల్లమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు, కానీ మనస్ఫూర్తిగా అయితే ఒప్పుకోడు. తమ్ముళ్ళ జీవితం కోసం తన జీవితం అడ్డు కాకూడదని, ముఖ్యంగా కేశవ తన పెళ్ళవుతే తప్ప పెళ్లి చేసుకోనని పట్టుపట్టిన తరువాతే ఈ నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇంకా విషయంలో ఇంతకన్నా ఎక్కువ ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. నా తమ్ముళ్ళ సంతోషం కోసమే బ్రతికాను, ఇక మీదటి కూడా వాళ్ళ సంతోషం కోసమే బ్రతుకుతాను అని చెప్పేసి మాధవ ఆలోచించుకుంటూ ఉంటాడు. మాధవ నిద్రపోకపోవడం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు చక్రి, కేశవ ఇద్దరు. అన్నయ్య ఏదో దాచిపెడుతున్నాడు, ఇంతగా ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఆలోచించుకుంటూ ఉంటారు రాత్రంతా కూడా తమ్ముళ్ళు. అలా ఆలోచించుకుంటూ ఉండగానే తెల్లవారిన తర్వాత పెళ్ళిళ్ళ పేరైనే కలవడానికి చక్రి, కేశవ ఇద్దరు కూడా వెళతారు. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఇక అతన్ని కలుస్తారు. ఏంటండి, మా అన్నయ్యకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారంట, ముందుగా మాకు చెప్పలేదేంటి? అయ్యో, మీ అన్నయ్య మీకు చెప్పలేదా? మీ అన్నయ్య చెప్తానని చెప్పాడు కదా. మీ అన్నయ్య సంబంధం చూడమన్నాడు, అందుకే మాధవ్ కోసం సంబంధం చూశాను. నేను నేను మీకు చెప్తాను అంటే మీ అన్నయ్య చెప్తానన్నాడే. ఎవరు అమ్మాయి, ఎక్కడుంటుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు వాళ్ళు మంచి వాళ్ళేనా? ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపించండి అని చెప్పేసి చాలా వివరాలు అడుగుతూ ఉంటారు చక్రి, కేశవ ఇద్దరు కూడా. అక్కడ పెళ్ళిళ్ళ పేరే తడబడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఫోటో ఏంటి? అమ్మాయి ఫోటో చూపించమంటే కంగారు పడుతున్నారు, ఆ అమ్మాయి వివరాలు చెప్పమంటే కంగారు పడుతున్నారు, అమ్మాయి ఊరు పేరు కూడా చెప్పడం లేదేంటి? ఊరు పేరు వివరాలు ఏం చెప్పడం లేదంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? మా అన్నయ్య ఏదో పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి మా అన్నయ్యకి అంటగడుతున్నారా అని చెప్పేసి ఇక చక్రి, కేశవ నిలదీస్తారు. అలాంటిది ఏదైనా చేస్తే పెళ్ళైన తర్వాత అయినా మిమ్మల్ని చంపేస్తాను. ఎందుకంటే మా అన్నయ్యకు ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నాం. మా అన్నయ్య పెళ్ళై వెళ్ళిపోతే చాలని అనుకోవడం లేదు. మా అన్నయ్య జీవితాంతం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నాం. వచ్చే అమ్మాయిని మా అన్నయ్య దేవతలా చూసుకుంటాడు. మా అన్నయ్యని ఆ అమ్మాయి కూడా ఎంతో ప్రేమగా అర్థం చేసుకుని తన మనసుకి దగ్గరగా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటున్నాం. మా ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి రావాలని మేము ఆశపడుతున్నాం. అయ్యో, ఏం చెప్పను ఇప్పుడు మీకు? నిజం చెప్తే మాధవ ఏమంటాడో ఏంటో. ఏం మాట్లాడుతున్నారు, నిజమేంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే నేను నేను నా అంతటా నేను తీసుకురాలేదు బాబు ఈ సంబంధం. మీ అన్నయ్య ఫోన్ చేసి నన్ను సైట్కి రమ్మని పిలిస్తే వెళ్ళాను. పెళ్లి సంబంధాలు ఏదైనా ఉంటే చూడమని మీ అన్నయ్య చెప్పాడు. సరే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఒక ఫోన్ వచ్చింది. రెండో పెళ్ళమ్మాయి విడాకులు తీసుకోవడానికి ఇక సిద్ధంగా ఉంది, ఆ అమ్మాయికి సంబంధాలు చూడమని కాల్ వచ్చింది. ఈలోగా మాధవ మాటలు విని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, అవును, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నా పెళ్ళి నా తమ్ముళ్ళ జీవితానికి అడ్డు కాకూడదు. ముఖ్యంగా మా కేశవ ఒక అమ్మాయిని ప్రేమించాడు. మా కేశవ నా పెళ్ళైతే తప్ప పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఎంతగానో బాధపడుతుంది. వాళ్ళ పెళ్లి జరగాలి అంటే నేను పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి గురించి నాకు వివరాలు అవసరం లేదు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. రెండో పెళ్ళమ్మాయి అయినా పర్వాలేదు అని చెప్పేసి మాధవే నన్ను ఒప్పించాడు. నేను మీతో చెప్తానని అన్నాను. అయినా సరే మాధవ మీతో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత తెలిసినా నాకు మీరు పిండం పెట్టేస్తారని తెలుసు. అందుకే మీకు నిజం చెప్పేశాను. ఈ సంబంధం మీ అందరికీ ఓకే అయితేనే నేను అక్కడికి వెళ్ళి సెట్ చేస్తాను అని చెప్పేసి అనేసరికి, లేదు, మా అన్నయ్య రెండో పెళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, అది మాకు ఇష్టం లేదు. ఆ సంబంధం క్యాన్సిల్ చేయండి. మా అన్నయ్యతో మేము మాట్లాడుకుంటాం. మా అన్నయ్యకి పెళ్లి జరగాలని కోరుకున్నాం. అంగరంగ వైభవంగా మా అన్నయ్యకి నచ్చి మా అన్నయ్యని మెచ్చే మంచి అమ్మాయి రావాలని కోరుకున్నాం. రెండో పెళ్ళి అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంట్రా, అసలు నీ గురించి అన్నయ్య ఎలా తెలుసుకున్నాడు? అదే అర్థం కావడం లేదు.
తను బాధపడుతుంది అని చెప్పేసి అంటున్నాడు అంటే ఒకవేళ బుస్సు ఏమైనా అన్నయ్యతో మాట్లాడిందంటావా అని చెప్పేసి అంటూ ఉండగా ఏమోరా అని చక్రి అంటూ ఉంటాడు. కేశవకి డౌట్ వస్తుంది శైలు మీద. ఈలోగా ఇంటికి వచ్చేసరికి ఏంట్రా ఏం చేసొచ్చారు? ఏం లేదు. అసలు ఎందుకు అన్నయ్య ఇలాంటి ప్రయత్నం చేశావు నువ్వు? రెండో పెళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును మహాలక్ష్మి గారు, అన్నయ్య రెండో పెళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. మాకు ఆయన ద్వారాగా తెలిసింది. ఏంటి పెద్ది ఎందుకు అలా చేశారు అని చెప్పి అంటూ ఉండగానే నా జీవితం నా తమ్ముళ్ళ జీవితానికి అడ్డు కాకూడదు. నా పెళ్ళి కేశవ పెళ్ళికి అడ్డుగా మారింది. వాడు నేను పెళ్లి చేసుకుంటే తప్ప ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. వాడి జీవితం నా కారణంగా ఆగిపోవడం, వాడి సంతోషం నా కారణంగా ఆవిరైపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పంటూ ఉండగా లేదన్నయ్య నిజమే, నువ్వు పెళ్లి చేసుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇక అనుకున్న మాట నిజమే. అలా అని నువ్వు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ జీవితంలో కష్టాలు పడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాననుకున్నావు? నీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నామంటే ఇంతకాలం మా కోసం కష్టపడ్డా నువ్వు నీ జీవితంలో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి నిన్ను ప్రాణంలా చూసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాం. మేము అందరం పెళ్ళిళ్ళు చేసుకో సంతోషంగా ఉంటే నువ్వు ఒంటరిగా బాధపడుతూ ఉంటావని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాని నీ పెళ్లితో మా జీవితాలు ముడిపడి ఉన్నాయని నువ్వు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కష్టాలు పడతాను అంటే మేము ఒప్పుకోము అని చెప్పేసి కేశవ చెప్తూ ఉంటాడు. అది కాదురా కేశవ, చెప్పేది ఒక్కసారి విను. పాప మా అమ్మాయి చాలా బాధపడుతుంది. అన్నయ్య ఒక్క విషయం సూటిగా అడుగుతాను చెప్పు, శైలు నీ దగ్గరకు వచ్చిందా అని చెప్పి అంటూ ఉండగా ఏ తప్పేముంది? తను నా దగ్గరకు వచ్చి నువ్వు చేసే పనుల గురించి చెప్పింది. నీ చేత తన మెడలో తాళి కట్టించుకుందాం అనుకుందంట కదా. నువ్వేమో నా పెళ్లిని సాకుగా పెట్టి తన మెడలో తాళి కట్టలేదంట. ఇంట్లో ఒత్తిడి పెరిగిపోతుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది అని చెప్పేసి మాధవ్ అంటూ ఉంటాడు. అన్నయ్యని గట్టిగా పట్టుకున్న తమ్ముళ్ళు, నువ్వు సంతోషంగా ఉండాలన్నయ్య. జీవితం అంతా మా కోసం బాధపడుతూ ఎన్నో త్యాగాలు చేసావు. ఇంకా త్యాగం చేస్తానంటే నేను ఒప్పుకోను. నా పెళ్ళి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. నా కోసం శైలు కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది. కానీ నీ జీవితంలో మాత్రం సంతోషాలు మాత్రమే ఉండాలి. నీ జీవితంలో సంతోషం రావడం కోసం ఎదురు చూస్తున్నాను తప్ప నువ్వు పెళ్ళైపోతే నేను సంతోషంగా బ్రతుకుతామని అనుకోవడం లేదు అని కేశవ చెప్పేస్తాడు. దాంతో ఆ కుటుంబం అంతా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత శైలు దగ్గరికి వచ్చి ఏం చేసావు నువ్వు? మా అన్నయ్యని ఎందుకు కలిసావు? ఏ తప్పేముంది? మన సంతోషానికి ఆయన పెళ్ళి అడ్డైనప్పుడు ఆయనతో మాట్లాడాను. ఏంటి మన సంతోషానికి ఆయన పెళ్ళి ఆయన నీకు అడ్డుగా కనిపించారా? అంటే ఆయన ఎవరో ఒకరిని పెళ్లి చేసేసుకుంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటే నాకు అర్థం కాలేదు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని మా వాళ్ళు ఏమైపోయినా సరే సంతోషంగా బ్రతికేస్తాను అనుకుంటున్నావా ఏంటి? మా అన్నయ్య అంటే నాకు పంచప్రాణాలు. అన్నయ్య అమ్మ నాన్న అన్నీ తనే పెంచాడు. చిన్నప్పటి నుంచి మా కోసం తన జీవితమే త్యాగం చేశాడు. అలాంటి అన్నయ్యను మేము బాధ పెట్టము. అతను బాధపడుతూ ఉంటే చూస్తూ బ్రతకలేం. ఆయన మన కోసం రెండో పెళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా, ఆ సంబంధం ఎలాంటిదనేది కూడా ఆలోచించకుండా మన సంతోషం కోసం ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయనకి మంచి జీవితం రావాలని, మా అన్నయ్య జీవితంలో సంతోషంగా బ్రతకాలని మేము కోరుకుంటున్నామే. కానీ ఏదో రకంగా పెళ్ళైపోతే చాలు మాకు అడ్డుదిరిపోతుందని మేమిప్పుడు అనుకోలేదు. అన్నయ్య మా ప్రాణం. అన్నయ్య సంతోషంగా ఉంటేనే జీవితాంతం నువ్వు నాతో సంతోషంగా ఉండగలవు. అన్నయ్య జీవితంలో అలజడి ఉంటే పెళ్ళైనా సరే మనం ప్రశాంతంగా బ్రతకలేము. నా మనసు నేను అర్థం చేసుకుంది ఇదేనా? అన్నయ్య పెళ్లితో ముడిపెట్టాను అంటే కేవలం పెళ్ళి మాత్రమే అని నువ్వు అనుకుని మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడావు. నాకు ఎంతో బాధ కలిగింది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో, నా కోసం ఎదురు చూడు. నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను
నీ కోసం నిలబడతాను. నీ వాళ్లను ఎదిరించి ఎప్పటికైనా నేనే నీ మెడలో తాళి కడతాను. నా కోసం ఎదురు చూడలేను అంటావా? నా విషయంలో మా అన్నయ్యని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను. నా మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ నా మనసుని అర్థం చేసుకోకుండా నువ్వు నీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పేసి కేశవ శైలుని అసహించుకుంటాడు. శైలు కూడా ఆ రోజు తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకుంటుంది. మీరు మా సంతోషానికి అడ్డుగా ఉన్నారు అనే మాట తనకి అర్థమవుతుంది. ఆయన్ని ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది. కేశవని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. కేవలం ఆయన పెళ్లి మాత్రమే మా పెళ్లికి అడ్డనుకున్నాను, కానీ జీవితాంతం ఆయన సంతోషమే మా జీవితాలతో ముడిపడి ఉందని తెలుసుకోలేకపోయాను. అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ ఉన్న కుటుంబంలోకి వెళుతున్నానని సంతోషంగా ఫీల్ అవ్వకుండా ఈ అన్నదమ్ముల గురించి అపార్థం చేసుకుని ఆయన దగ్గర నేను నోటికొచ్చినట్టు మాట్లాడి తప్పు చేశాను అని చెప్పేసి అప్పుడు శైలు అర్థం చేసుకుని మాధవ దగ్గరికి వస్తుంది. శైలు అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వేం తప్పు చేశావు? నిన్ను క్షమించడానికి నువ్వే తప్పు చేయలేదు. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా? మీ పెద్ద మనసు నన్ను క్షమించొచ్చు, కానీ నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను. కేశవ నాకు పెళ్లి జరగడానికి కేవలం మీ పెళ్లి మాత్రమే అడ్డని, మీరు ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోతారా? మా జీవితానికి మీరు అడ్డుగా ఉన్నారు, మా ఆనందానికి మీరు అడ్డుపడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడాను. కానీ మా జీవితం అంతా కూడా మీ సంతోషంతో ముడిపడి ఉందని తెలుసుకోలేకపోయాను. మీరు చేసిన త్యాగం, మీరు చూపించిన ప్రేమ, ఇవన్నీ కూడా కేశవ మనసుకి తీసుకుని తన అన్నయ్య జీవితంతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్నాడు. జీవితాంతం తన అన్నయ్య సంతోషంగా బ్రతికితేనే తను కూడా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నేళ్లైనా ఎదురు చూడొచ్చు. కుటుంబాన్ని ఇంతగా ప్రేమించే మనిషి ఖచ్చితంగా నన్ను ప్రాణంలా చూసుకుంటాడు. అలాంటి మనిషి కోసం ఎన్నాళ్ళైనా వేచి ఉంటాను. ఇంకెప్పుడు మీ పెళ్లి కోసం, అలాగే మా పెళ్లి కోసం కూడా కేశవని కానీ మీ కుటుంబాన్ని కానీ బాధ పెట్టను. ఎన్నేళ్ళైనా కేశవే నా భర్త. కేశవ నా కోసం ఎలా ఎదురు చూస్తాడో నేను కూడా తన కోసం చూస్తాను. అలా అని మా జీవితాల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మీరు సంతోషంగా ఉండాలి. కేశవను అంత ప్రేమగా ప్రాణంగా పెంచిన మీ జీవితం బాగుంటేనే మా జీవితం బాగుంటుంది అని చెప్పేసి శైలు చెప్పేసరికి, అదేం లేదమ్మా, నాకు మంచి జీవితమే వస్తుంది. తప్పకుండా త్వరలోనే నీకు కేశవకి పెళ్లి జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. వాడు నిజంగా చాలా మంచివాడు. వాడికి కుటుంబం మీద ప్రేమ, కుటుంబం జోలికి ఎవరైనా వస్తే కోపం. ఇంతే వాడికి తెలుసు. మేమే వాడి ప్రపంచం. వాడు మా కోసమే బ్రతుకుతున్నాడు. మేము వాడి జీవితాన్ని ఎప్పటికీ నాశనం చేయము. వాడు జీవితాంతం సంతోషంగా ఉండేలా మేము చూసుకుంటాము. ఇక నువ్వు వాడు సంతోషం కోసం, వాడి కోసం బ్రతుకుతాను అంటున్నావు. నీ ఇలాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. అలాంటి వాడు నీ జీవితంలో దొరకడం నీ అదృష్టం. కాబట్టి మీ ఇద్దరి పెళ్ళి త్వరలో నేను చేస్తాను. నీకు ఎలాంటి ఆపద రాకుండా నీ ఇంట్లో మేము అండగా నిలబడతామని చెప్పేసి మాధవ కూడా శైలుకి మాట అయితే ఇస్తాడు. వాడు ఉట్టి అమాయకుడమ్మా. మంచితనం, మానవత్వం, కుటుంబం మీద ప్రేమ తప్ప మోసం చేయడం కానీ అబద్ధం చెప్పడం కానీ వాడికి తెలియదు. వాడికి ఇక మేం తప్ప మరో ప్రపంచం కూడా లేదు అని చెప్పేసి శైలుకైతే చెప్తూ ఉంటాడు మాధవ. అలా ఇక మాధవకి శైలు క్షమాపణ చెప్పడం, మాధవ్ విషయంలో రెండో పెళ్లి విషయాన్ని ఇక తమ్ముళ్ళు ఒప్పుకోకుండా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నాకు తెలుసు వీడు కుటుంబం కోసం ఏదో చేయబోతున్నాడని, కానీ నాతో వీడేం చెప్పలేదు కదా. అయినా సరే తన తమ్ముళ్ళు తెలుసుకుని వాడి జీవితాన్ని చక్కదిద్దారు. ఖచ్చితంగా వాడికి ఒక మంచి అమ్మాయిని చూపించమ్మా. అమ్మ రుద్రాంబిక, నువ్వు వాడికి మాటిచ్చావు. నువ్వు ఖచ్చితంగా వాడి జీవితాన్ని మారుస్తాను అన్నావు. అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటే వాడి జీవితం మారుతుందని నువ్వు చెప్పావు కదమ్మా.
నీ చేతుల్లో పెరిగిన బిడ్డ, నీ వరంతో పుట్టినవాడు, వాడి జీవితాన్ని మార్చవలసిన బాధ్యత నీదే అమ్మా. ఎలాగైనా వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దు అని చెప్పేసి నారాయణ కోరుకుంటూ ఉంటాడు. ఒక మంచి అమ్మాయిని చూపించమని నారాయణ ఆ రుద్రాంబికాదేవిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ ఉంటాడు తన మనసులో తనే. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి ఈ అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. ఇలాంటి కుటుంబంలోకి కోడళ్ళగా రావడం నిజంగా అదృష్టమే అయి ఉంటుంది. కాకపోతే ఏం చేస్తాను, మనస్ఫూర్తిగా కోడలిగా రాలేదు. అలానే ఇంట్లోంచి బయటికి వెళ్ళలేను. ఏదో రకంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి అనిపిస్తుంది. చూద్దాం ఆ భగవంతుడు మాకు వేసిన ముడిని ఏ ముడిగా మార్చబోతున్నాడో, దాన్ని విప్పుతాడో మరింత కలుపుతాడో కాలమే నిర్ణయించుకుంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి కూడా ఆ ఇంటి విషయంలో ఆలోచనలో పడుతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన తనలో వస్తుంది. అలా మహాలక్ష్మి మనసు మారుతుంది చక్రి విషయంలో. అయితే ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అలాగే చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.